ఈసారి మా మారేడు మీరు కాపాడాలి సార్. ఇట్లా 2 కేజీలు ఇవ్వండి. 2 కేజీలు వేయండి. ఏంటండి దుంపలు 2 కేజీలు ఉంటే ఉంటాయిగా. తప్పకుండా రాజుగారి యూజ్ చేయాలి. 5 సంవత్సరాలు అండి బానిసలు కుటుంబంలో 5 ఉంటారు మార్కెట్లో. బానిసలు మొత్తం మీకే. దాని నుంచి మమ్మల్ని విడిపించండి, సహాయం చేయండి. మీ ఓటే అది, సహాయం చేయండి. మీరు బానిసలు అయ్యామండి మేము. నమస్కారం తల్లి, బాగున్నారా? ఎలా ఉంది తల్లి వ్యాపారం? అయిపోతాయి ఈరోజు. సైకిల్ గుర్తుకే మన ఓటు వేయాలి ఈసారి. అదే సైకో బావాలి, మన సైకిల్ రావాలి. అక్కడ మీరెంత? మట్టిది. వండుకునే సామాను. ఈరోజు చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్, రైతు బజారు, ఆఖరికి ఈ కుండలు అమ్మే షాపుకు కూడా వచ్చాను. అందరూ కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం హోరెత్తుతూ ఉంది. తెలుగుదేశం కూటమి కోటేస్తామని సైకిల్ గుర్తు అంటున్నారు. అందరి షాపుల్లో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్డులు కనపడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని పారిశుద్ధ్యంగా అట్టిపెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. డ్రైనేజీ సిస్టమ్ బావాలా, వాటర్ బావాలా, ఇవన్నీ మనం చేయాలి. ఇది చాలా చక్కటి మార్కెట్, బాగా చక్కటి రైతు బజారుగా నేను తీర్చిదిద్దుతా. సన్నకారు, చిన్నకారు రైతులందరినీ రైతు బజారుల మీద, రైతు బజార్లో వాళ్ళకి షాపులు ఇచ్చేస్తూ రోడ్ల మీద వ్యాపారాన్ని రైతు బజారుకి మార్చి ఏర్పాట్లు చేస్తాం. రాబోయే రోజుల్లో మార్కెట్గా రన్ అవ్వాలి. ఎవరు రోడ్ల మీద అమ్మకుండా చిన్నకారు రైతుల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మేము చేయబోతున్నాం. ఏ పని చేసినా ఆ షాపులు చాలపోతే దీని ఎదురుగుండా మాత్రమే అవి ఉండేటట్టుగా, మధ్యలో రెండుటికి గ్యాప్ ఉండేటట్టుగా అయితే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, అటు వ్యాపారస్తులు బాగుండాలి, ఇటు రైతులు బాగుండాలి, అందరూ బాగోవటమే మా ప్రధానమైన ఉద్దేశం. ఎవరు వ్యాపారం వాళ్ళదే. జనరల్గా రైతు బజార్ అంటే శని ఆదివారాలు ఎక్కువ మంది రైతులు వస్తారు. ఈ సందర్భంగా అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ విజిట్ నేను పెట్టుకున్నా. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. మీ పవిత్రమైన వాటిని, అమూల్యమైన వాటిని సైకిల్ గుర్తు మీద వేయాల్సిన అవసరాన్ని, ఆవశ్యకత గురించి నేను ప్రతి వ్యక్తికి తెలియజేయటం జరిగింది. అందరూ కూడా చాలా కళ్ళల్లో ఆ సంతోషం చూసి నేను ఆనందపడుతున్నా. తప్పనిసరిగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బాపట్లో 20,000 పైన మెజార్టీతో మేము గెలవబోతున్నామని తెలియజేస్తున్నాను.